యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతుంటారు కదా, నాకు నెయ్యి వీడియోస్ చూడడం అంటే చాలా ఇష్టం అండి. అది కూడా చాలామంది కొనుక్కున్న పాలల్లో ఒక 1 మంత్ వరకు మేగడ కలెక్ట్ చేసి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నారు. అంత మేగడ ఎలా వస్తుందో అంత నెయ్యి ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మాకు సొంత పాలు ఉన్నాయి, అంత నెయ్యి చేయాలంటే నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. కానీ ఈసారి ట్రై చేయాలని ఒక బాక్స్ నిండా అయితే మేగడ కలెక్ట్ చేయాలనుకున్నా. కానీ బాక్స్ నిండా ఫుల్ అయ్యేలోపే నాకు నెయ్యి అవసరమైతే వచ్చింది. అందుకోసం నెయ్యి అయితే కరగబెట్టేస్తున్నాను. ఈ మేగడంతా నేను పెరుగు పైన తీసి పెట్టిన మేగడంతా కలెక్ట్ చేశాననమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తూ ఉంటారు. కొంతమంది పచ్చి పాలపైన మేగడతో చేస్తారు. కొంతమంది పాలు కాచి వాటిని చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మేగడ వస్తుందంట, దాంతో చేస్తారు. ఇలా డిఫరెంట్గా చేస్తుంటారు. కానీ ఏ వేలో ఎక్కువ చేస్తే బాగా మేగడ అనేది వస్తుందో నాకైతే ఐడియా లేదు. ఇంకా నేను పెరుగు పైన తీసి పెట్టిన మేగడతోటే చేస్తే ఇదిగోండి ఇంత వచ్చింది వెన్నపూస. ఇంకా దీన్నంతా వాష్ చేస్తే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వాష్ చేస్తే తప్ప స్మెల్ అనేది పోదనమాట. ఎందుకంటే మనం కరగబెట్టినప్పుడు ఆ మజ్జిగ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా వాటర్ అనేవి మనం పోసినప్పుడు బాగా నార్మల్ వాటర్లా వస్తే తప్ప మనం కరగబెట్టడానికి లేదు. ఇంకా నేను 3-4 టైమ్స్ వాష్ చేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టాను. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా సిమ్లో పెట్టయితే కరిగిస్తున్నాను. నెయ్యి స్టాక్ చేయాలంటే ముందు ఆ ఇంట్లో తినేవాళ్ళు ఉండకూడదు. అప్పుడైతే మనం నెయ్యి ఎంతైనా స్టాక్ చేయొచ్చు. ఇంకా తినేవాళ్ళు ఉన్నప్పుడు స్టాక్ చేయలేమన్నమాట. మా ఇంట్లో పిల్లలు నేను పెద్దగా తినము స్వీట్స్లో తప్ప. మా హస్బెండ్ ఉంటే మాత్రం పచ్చట్లో వేసుకొని తినడం అనేది చాలా ఇష్టం. అందువల్ల చేసింది చేసినట్టు ఏదో దాంట్లో వేయడం వల్ల నెయ్యి అయితే నేనైతే అస్సలు స్టాక్ చేయలేను. ఇంకా ఇదిగోండి 20 డేస్ నుంచి కలెక్ట్ చేసిన మేగడతో వచ్చిన నెయ్యి ఇది. చాలామంది అర కేజీలు కేజీలు చేస్తూ ఉంటారు, మరి అలానో.